హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'ప్రేమించు ప్రేమను' పార్ట్ 2. ఈ కథను రాసిన వారు మీనాక్షి శ్రీనివాస్ గారు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రశాంతంగా ఉన్న సరస్సులో గులకరాళ్ళు విసిరితే కలిగే ప్రకంపనలు అతని మనసులో కలిగాయి. గుడ్ నైట్, హాట్ డ్రీమ్స్ అస్కీగా అన్న ఆమె మాటలు చెవిలో మెదిలి మనసుకు చేరాయి. నాటీ గర్ల్ అని అనుకుంటూ నవ్వుకుంటూ బిజినెస్ జర్నల్ తెరిచాడు. అక్కడున్న రాక్ చైర్లో కూర్చుంటూ రోజూ కనీసం గంట సేపైనా తమ రంగంలో ఉన్న అప్డేట్స్ చదవడమో చూడడమో చేస్తాడు. తను ఉన్నది ఫ్యాషన్ రంగం. అది రోజు రోజుకు కొత్త పోకడలు పోతూనే ఉంటుంది. తన వ్యాపారం పోటీలో నిలబడాలంటే తను ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉండాలి. అదే విజయ సూత్రం. పుస్తకం తెరవగానే రోజులా దృష్టి పెట్టలేకపోయాడు మనోహర్. కానీ కొంతసేపటికి అందులోనే లీనమైపోయాడు. ఇక కట్ చేస్తే అది ఊరుకు కొంచెం ఎడంగా ఉండే కొత్తగా ఏర్పడుతున్న కాలనీ. పేరు ప్రశాంత్ నగర్. అక్కడో ఇల్లు అన్నట్టుగా రమారమి ఒక 10 ఇల్లులు ఉంటాయి. ప్రతి వీధి చక్కగా చెట్లతో మధ్యలో పార్కుతో నిజంగానే పేరుకు తగ్గట్టు ప్రశాంతంగా ఉంది. ఆ కాలనీలో రెండో వీధిలో రెండో ఇంట్లో ఓ తండ్రి కూతుళ్ళు కొత్తగా అద్దెకి వచ్చారు. తండ్రి పేరు రాధేశ్యామ్. మంచం పట్టి ఉంటాడు. కూతురు రవలి. కళ్ళు జిగేల్మనే అందం. పొందికైన ఆహార్యం. చూడగానే ఆహా, ఎంత చక్కని పిల్ల అని అనిపిస్తుంది. కానీ మరోలా అనిపించే ఆస్కారం లేనటువంటి చక్కటి వస్త్రధారణ, ప్రవర్తన. ఈ మధ్యనే ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్నట్టుంది. ఆ తండ్రి కూతుళ్ళు దేనికో సీరియస్గా వాదించుకున్నట్లు కనిపిస్తుంది వాతావరణం. చిన్న తల్లి, ఇవన్నీ మనకు అవసరమా? ఆలోచించు. వద్దురా తల్లి, మనకి ఇవన్నీ. చక్కగా చదువుకున్నావు, మంచి ఉద్యోగం వచ్చింది. నీకు తగిన వాడిని చూసుకుని పెళ్లి చేసుకుని హాయిగా ఉండరా తల్లి. అనవసరమైన తలనొప్పులు అవసరమా? అప్పటికే గంట నుండి కూతురికి అనునయంగా చెప్తూ ఉన్నాడు రాధేశ్యామ్. మీరు పదే పదే చెప్పి నన్ను ఒప్పించాలని, వెనుకకు లాగాలని చూడొద్దు నాన్న. పరమ శాంతంగా అంది. అతనికి ఒకగానొక కూతురు రవలి. మాట ప్రశాంతంగా ఉన్నా ఆమె లోలోన అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. ఆమె బాధ అంతా తరతరాల ఆస్తి అంతస్తు పోయి ఈ రోజులా రోడ్డున పడ్డామని కాదు. అది తట్టుకోలేక పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి మంచానికే పరిమితమైన తన తండ్రి దురవస్థ చూడలేక. రవలి ముగ్ధ మనోహరమైన రూపం, చక్కటి స్వరం, నడకే నాట్యం అన్నట్లుండే వయ్యారం, వెనికే వజ్ర సదృశ్యమైన మనసు, ఎంతటి వారినైనా ఢీకొట్టే ధైర్యం, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే ధైర్యం, అనుకున్నది సాధించే పట్టుదల, మనస్తత్వం ఆమెకు పెట్టని ఆభరణాలు. ఆ మాటలు అతని గతాన్ని గుర్తుకు తెచ్చాయి. మౌనంగా ఆలోచనలోకి జారిపోయిన తండ్రిని చూస్తూ రాబోయిన నిట్టూర్పును అంచుకుంటూ, నాన్న ఏమిటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడు ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుందని మీరే చెప్తారు కదా. ఏ ఆలోచనలు పెట్టుకోక ప్రశాంతంగా పడుకోండి నాన్న. ఇదిగో ఈ మాత్రలు వేసుకోండి. ఈ పాలు కూడా తాగి ప్రశాంతంగా పడుకోండి నాన్న. నేను చిన్న పని మీద బయటికి వెళ్తున్నా. త్వరగానే వచ్చేస్తా. మీరు పడుకోండి అంటూ చేతిలో మాత్ర పెడుతున్న కూతురి మాటలతో గతం అనే నీలి నీడల్లోంచి బయటపడ్డాడు రాధేశ్యామ్. మౌనంగా మాత్ర వేసుకుని పాలు తాగి గ్లాస్ కూతురి చేతికిస్తూ, తల్లి జాగ్రత్తరా. నానా, ముందు మీరు ఆ ఊహల్లోంచి బయటపడండి. ఇదేమీ తెలుగు సినిమా కాదు కదా. అయినా నేనేమైనా పిచ్చిదానా చెప్పండి. వ్యక్తిగత ద్వేషంతో అభివృద్ధి చేయటానికి, నాశనం చేయటానికి, వాళ్ళ వ్యాపారాలు పాడు చేస్తే నష్టపోయేది ముందుగా కష్టజీవులైన కార్మికులు. ఆ తర్వాత ఎదుగుదల ప్రగతి లేక నష్టపోయేదే రాష్ట్రం. వాళ్ళకేంటి, వాళ్ళు సంతోషంగా ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అయినా ఏదో కోపంలో వెయ్యి అంటాం అంటే అవన్నీ చేసేస్తామా ఏంటి? అది కాదు, నువ్వు ఇందాకేదో చెప్పబోయావు అని అన్నాడు తండ్రి. అబ్బా నాన్న, చెప్పానుగా, ఏదో కోపంలో అన్నాను. ఇప్పుడు నాకు ఆ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఎలా వృద్ధి చెయ్యాలి అన్నది ఆలోచించడానికే నాకు సమయం సరిపోవడం లేదు. నువ్వు ప్రశాంతంగా పడుకో, ఏమీ ఆలోచించొద్దు నాన్న అని తండ్రికి పల్చటి దుప్పటి కప్పుతూ అంది రవలి. అదేమిటి, నిన్ననే కదా ఏదో ఉద్యోగం వచ్చింది అన్నావు, మళ్ళీ ఇప్పుడేంటి వ్యాపారం అంటున్నావు?
అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? నాకెందుకో నువ్వు నాతో నిజం చెప్పడం లేదు అనిపిస్తుంది అని సందేశంగా చూస్తున్నాడు. అబ్బా నాన్న, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఇప్పుడేమంటావు? నేను నీతో నిజం చెప్పడం లేదు అంటావా? ఎందుకు అలా అనుకుంటున్నావు? నేను ఎప్పుడైనా నీకు తెలియకుండా చెప్పకుండా ఏదైనా చేశానా? నాకు మొదటి నుంచి ఉద్యోగం ఇష్టం లేదు. కానీ వస్తుందో రాదో చూద్దాం అని దరఖాస్తుకి అప్లై చేశాను. వచ్చిందంటే చేరడమే, లేదంటే అది మన చేతిలో పనే కదా నాన్న. మనం మొదటి నుంచి వ్యాపార కుటుంబం. పైగా మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే పొందాలి. అందుకే ఇప్పుడు వ్యాపారం పైనే నా మనసంతా మొక్కు చూపుతుంది అని చెప్తుంది. కాకపోతే ఇప్పటి ట్రెండ్ ప్రకారం ఏ వ్యాపారం అయితే వర్కౌట్ అవుతుందో చూడాలి. మార్కెట్ స్టడీ చెయ్యాలి. అంతవరకు వచ్చిన ఉద్యోగం చేస్తాను. నువ్వు ప్రతిదీ ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనింకా చిన్నపిల్లని కాను. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించి అలా చేస్తాను. సరేనా? అని వంగి ఆయన నుదుటి మీద ముద్దు పెట్టింది. వయసు తెచ్చే దుడుకుతనంతో కూతురు ఏ సమస్యలో పడుతుందో అన్నదే ఆయన భయం. ఎన్నేళ్ళొచ్చినా ఎంత పెద్దదైనా తల్లిదండ్రులకు పిల్లలు పసివాళ్లే కదా, అది మర్చిపోకు. కూతురు మాటలకు నవ్వుతూ ఆయన మాటల్లో చిరు భయం, విషాదం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఏళ్ళు గడిచినా జరిగిన ఘోరం పీడకలలా వెంటాడుతూనే ఉంది. మరేం జరిగింది ఏంటి, వీళ్ళ కథ ఏంటి అనేది మనం నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.